దేవుని నామమునకు స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశము కోనేటి వద్ద స్వస్థతయ. యోహాను సువార్త 5వ అధ్యాయం అండి. 3వ సూచక క్రియ. ఈ దినమున 3వ భాగం అండి. 3వ భాగములో దేవుని యొక్క దైవత్వము. వారు మోపుతున్న నేరములను కొట్టివేయవలసింది పోయి వాటిని ఆయన సమర్థిస్తున్నారండి. ఈనాడు ఎవరైనా ఈలాగు మాట్లాడితే అతడు తమాషాకి అంటున్నాడని గాని లేక పిచ్చివాడని గాని మనం భావిస్తాము. యేసు పిచ్చివాడు కాదన్నది స్పష్టమండి, మనకు తెలుసు. ఆయన గొప్ప జ్ఞానవంతుడు కదా. ఆయన ఈ మాటలు అంటున్నప్పుడు హాస్యానికి అనలేదన్నది కూడా స్పష్టమే. కాబట్టి తాను ఏదని చెప్పుకున్నారో అదే అన్న అయి ఉండాలి, లేక అబద్ధమాడుతూ అయినా ఉండాలండి. కానీ అట్లా చేయరు కదా. ఆయన అబద్ధికుడైతే అంతమంది దీనులు జీవితంలో ఆయన జరిగించిన అనేక గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, సూచక క్రియలు ఎన్నో జరిగించారు కదండి. అబద్ధాలు చెప్పేవాడిని, మోసగాడిని ఎవరు నమ్ముతారు? యేసు శిష్యులు ఆయన కోసం ప్రాణం పెట్టడానికి సైతం తెగించారు. యేసు తాను చేస్తున్న పనులను బట్టి తన తండ్రితో తాను ఏకముగా ఉన్నానని కూడా చెప్పారండి. విశ్రాంతి దినమున ఎవరైనా బాగు చేయడం పాపమైతే తన తండ్రి కూడా అదే చేస్తున్నారుగా. యేసు తనకే తాను ఏమి చేయక తన తండ్రి చేస్తున్న దానినే చూసి తాను చేస్తున్నారు. తండ్రి కుమారుడు కలిసి పని చేస్తున్నారని యోహాను సువార్త 10వ అధ్యాయం 30లో చెప్పారండి. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు అన్నింటిలోనూ తనను తాను తండ్రికి లోపరుచుకున్నారు అని హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 9లో రాశారండి. తన మహిమను ప్రక్కకు ఉంచి తన దివ్యత్వ లక్షణములను స్వతంత్రంగా ప్రయోగించడం అనే అధికారాన్ని తాత్కాలికంగా వదులుకున్నారండి. అరణ్య శోధనలో సాతాను ఆయన తన దివ్య శక్తులను తన కోసం ఉపయోగించుకోమని దుష్ప్రేరణ కలిగించాడు. అయితే ఆ దివ్య శక్తులను తన కోసం ఉపయోగించుకోవడానికి ప్రభు ఒప్పుకోలేదు. రెండవదిగా తండ్రి తన కుమారుడు అదే చేసేలా తండ్రి తాను చేస్తున్న వాటిని ఆయనకు చూపించడమే కాకుండా తన ప్రేమను ఆయనతో పంచుకున్నారండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 20వ వచనం. ఈయన నా ప్రియ కుమారుడు అని తండ్రి పదే పదే ఒక్కాణించి యోహాను సువార్త 3వ అధ్యాయం 35లో, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ప్రకారం తండ్రి లోకాన్ని ప్రేమించారు. అయితే తన ముద్దు కుమారుడిని ఆయన ప్రేమించినట్లుగా మనం గుర్తించుకోవాలండి. తండ్రి కుమారుని ప్రేమించి తన క్రియలను ఆయనకు కనపరుస్తూ వచ్చారు. అంధులైన మత నాయకులు తండ్రిని ఎరుగరు కనుక కుమారుడు చేస్తున్న దానిని వారు అర్థం చేసుకోరు. ఇంతకన్నా మరింత గొప్ప పనులు తండ్రి తన కుమారునికి నియమించారండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 21లో ప్రభు మృతులను బ్రతికించడం సంగతి కూడా ప్రస్తావించారు. ఈ విధముగా చనిపోయిన వారిని బ్రతికించే శక్తి తనకున్నదని యేసు చెప్పడం యూదా నాయకుల దృష్టిలో భయంకరమైన దైవదూషణ అయ్యింది. 3 గొప్ప తాళపు చెవులు యెహోవా చేతిలోనే ఉన్నాయని యూదులు భావించారు. ఆకాశపు కొట్లు విప్పి వర్షాన్ని దయచేయడం, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 12. గర్భాన్ని తెరిచి సంతానాన్ని ఇవ్వడం, ఆదికాండం 30వ అధ్యాయం 12వ వచనం. సమాధులు తెరిచి చనిపోయిన వారిని లేపడం, యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 12. ఇక్కడ యోహాను సువార్త 5వ అధ్యాయం 31లో ప్రభు చెప్పిన మాట కేవలం శారీరకంగా మరణించిన వారిని బ్రతికించడాన్ని మించి అర్థము ఇస్తుందండి. ఆధ్యాత్మికంగా మృతులైన వారికి ఆత్మజీవాన్ని ఇవ్వడం గురించి ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇదే సత్యాన్ని యోహాను సువార్త 5వ అధ్యాయం 24, 29లో మరింత వివరంగా చెప్పారని. ఈ విధంగా క్రియల విషయంలోనూ యేసు తనని తాను తండ్రితో సమానుడుగా చెప్పుకున్నారు. అంతేకాకుండా తీర్పు తీర్చడం విషయంలో తాను తండ్రితో సమాన్ని అన్నారండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 28లో. యూదుల దృష్టిలో సర్వలోకానికి తీర్పరి యెహోవాయే, ఆదికాండం 18వ అధ్యాయం 20 వచనం ప్రకారం. ఆ ఔన్నత్యాన్ని ఎవరు తనను ఆపాదించుకోవడానికి సహించలేకపోతున్నారు. పౌలు కూడా యేసుని గురించి ఆ మాట అన్నప్పుడే ఏథెన్స్లో కలకలం రేగిందండి. తాను నియమించిన మనుషుల చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చిపోయే ఒక దినమును నిర్ణయించుకున్నారండి. అపోస్తల కార్యాలు 17:31 వచనం ప్రకారం. వేరొక రంగంలో కూడా యేసు తండ్రితో తనను సమానంగా చేసుకున్నారండి. తండ్రిని గణపరుచున్నట్లుగా అందరూ కుమారుని గణపరచవలను. తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నారు. ఇది కళ్ళు తిరిగిపోయేంత మాట. నీవు కుమారుని గణపరచడం లేదంటే తండ్రిని కూడా గణపరచడం లేదన్నమాట. కొన్ని వర్గాలు యెహోవాయే దేవుడని, యేసుక్రీస్తు దేవుడు కాడని వాదిస్తున్నారని. అలాంటి వారికి ఇలాంటి వచనాలు గొంతులో మరి
ఎంతో బాధగా అనిపిస్తుంటుందండి. క్రీస్తు దైవత్వాన్ని ఒప్పుకోని వారు తండ్రిని కూడా తిరస్కరిస్తున్నట్టు మాటే కదా! చనిపోయిన వారిని లేపడానికి తనకు అధికారం ఉన్నదని యేసు మరొకసారి అన్నారండి. యోహాను సువార్త 5 అధ్యాయం 24-29 వచనములలో. ఈ మాటలు పలుకుతూ ఆమేన్, ఆమేన్ అని నిశ్చయంగా చెప్పారండి. అనే మాటలు కూడా వాడారు. యోహాను సువార్తలో 20 కంటే ఎక్కువ సార్లు ప్రభు ఈ విధముగా తాను చెప్పదలుచుకున్న దానిని నొక్కి చెప్పారండి. అద్భుతాశ్చర్యకార్యములతో నిండి ఉన్న ఈ వాక్యములలో యేసు 4 వివిధ రకముల పునరుద్ధానములను గురించి ప్రస్తావించారండి. నశించిపోయిన పాపులు నిత్య జీవంలోనికి దాటడము వాటిలో ఒకటండి. యోహాను సువార్త 5 అధ్యాయం 24, 25 వచనములు, ఎఫెసీ పత్రిక 2 అధ్యాయం 1-10 వచనములు. పాపం వల్ల మృత్యుడైన వాడు నిస్సహాయమైన మృతదేహం వంటివాడు. అతడు తనను తాను రక్షించుకోలేడు. తనలో తాను జీవం పోసుకోలేడు. ఇటువంటి మృత పాపులను మృతులలో నుండి బ్రతికించడం ఎలాగూ దేవుని మాట విని దేవుని కుమారునిలో విశ్వాసించడం ఒకటే మార్గమండి. 5 అధ్యాయము 24 వచనం ప్రకారం యేసు బెతెస్దా కోనేటి వద్ద తన నోటి మాటతో ఆ వ్యక్తిని స్వస్థపరిచారండి. ఎవరైనా బ్రతికించిన ప్రతిసారి ఆయన తన వాక్కు ప్రయోగించారండి. లూకా సువార్త 7 అధ్యాయము 11-17 వచనములు, లూకా సువార్త 8 అధ్యాయం 49-56 వచనములండి. యోహాను సువార్త 11 అధ్యాయము 41-44 వచనములండి. ఆయన వాక్కు సజీవమైనది, శక్తి గలదని యోహాను సువార్త 8 అధ్యాయం 4-12 తెలియజేస్తుందండి. నిత్య జీవం అనగా అలాంటి వారు తిరిగి ఆత్మ సంబంధంగా మరణించడం అంటూ ఉండదండి. వారెన్నటికీ తీర్పు క్రిందికి రారు. రోమాపత్రిక 8 అధ్యాయం 1 ప్రకారం ఆయన మాట విని నమ్మిక ఉంచిన వారు రక్షణ పొందుకుంటారండి. 3వ భాగముగా దేవుడు కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు నేర్పించేందుకు వేలాది స్తోత్రములండి. రేపటి దినమున 4వ భాగం మరికొన్ని విషయములు నేర్చుకోవడానికి దేవుడు సమయము దయచేయును గాక. ఆమేన్.